నమస్తే, శుభోదయం. పొద్దున్నే తెల్లవారగానే సూర్యుని చూడగానే మనకి చాలా ఆనందం వేస్తుంది. పొద్దున వచ్చే గాలి, పొద్దున వీచే అందమైన సూర్యకిరణాలు, ఇవి రెండు ఆరోగ్యకరమే. ఎందుకు అంటే పొల్యూషన్ లేని గాలి ఎప్పుడైతే ఉంది అని అంటే అది పొద్దున మాత్రమే. ఆ టైంలో ఎటువంటి వెహికల్స్ రోడ్ల మీద వెళ్ళవు. మీరు కనుక వాకింగ్కి వెళ్ళే పని అయితే సైకిల్ తొక్కుని వెళ్ళడానికి ట్రై చేయండి. ఎందుకు అంటే ఆ టైంలో సైకిల్ తొక్కితే కాళ్ళకి ఎక్సర్సైజ్, ప్లస్ ఇంకోటి పొల్యూషన్ని మీరు కూడా నివారించిన వాళ్ళు అవుతారు. వాకింగ్కి వచ్చే వాళ్ళందరూ ఆ బైక్ పొగను పీల్చే కంటే కూడా సైకిల్తో అలా తిరిగారనుకోండి, చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళిన జ్ఞాపకాలన్నీ మన తలుపు తట్టి చూపిస్తూ ఉంటాయి. అప్పట్లో బ్యాగులు మోసుకుంటూ, సైకిల్ తొక్కుకుంటూ, వానలో తడుచుకుంటూ, చలిలో వణుక్కుంటూ ఇలా వెళ్తూ ఉండేవాళ్ళం మనం ఇక్కడికి, స్కూల్కి. కాబట్టి ఇప్పుడు కుర్రకారుల సైకిల్ ఎక్కి ఆ వీధుల్లో వెళ్తూ ఉంటే చెట్ల కిలికిల రావాలు, చెట్లు పాడతాయండి, తెలుసా? సో ఆకు ఆకు టచ్ అయ్యి ఒక శబ్దం వస్తుంది, దాంట్లో ఒక మ్యూజిక్ రిలీజ్ అవుతుంది. మీరు కావాలంటే పొద్దున్నే చెట్ల కిందకి వెళ్ళి నుంచోండి, ఓ అని గాలి వస్తుంది. ఆ గాలి ఎంత బాగుంటుందంటే చల్లగా ఉంటుంది. పొల్యూషన్ లేని గాలి దొరకాలంటే మీరు 5 to 7 ఈ టైంలో బయటికి ఎక్కడికైనా, అంటే చెరువుగట్లు ఉంటాయి కదా, అక్కడికైనా లేకపోతే పొలాల్లోకి అక్కడికైనా వెళ్ళండి. ఫ్రెష్ ఆక్సిజన్ దొరికేది అక్కడే. సో నేను కూడా అలాగే కావాలనుకున్నా, బట్ మా ఇల్లు తూర్పాకిలు అవ్వడం వల్ల సూర్యుడు రాడు. గట్టిగా కోరుకుంటే ఏదైనా జరిగిద్దని ఒక నమ్మకం ఉంది కదా, నేను గట్టిగా కోరుకున్నా. మా ఇంటి ఎదురుగా మిర్రర్ మీద సూర్యుడు పడి ఇలా నన్ను తాకారనమాట. సో నాకు అనిపించింది, ఈ చల్లగాలి, ఆ సూర్యకిరణాలు, ఆ చెట్ల కిలకిలా రావాలు, ఆ పక్షుల అరుపులు, ఇవన్నీ కలగలిపి నా మార్నింగ్ని చాలా బ్యూటిఫుల్ చేశాయి. సో మార్నింగ్ 6 to 8 వరకు ట్యాబ్లెట్ లేని విటమిన్ డి మనకి లభిస్తుంది. కాబట్టి సూర్యుడి కాంతి పడేలాగా మనం వాకింగ్ కానీ, జాగింగ్ కానీ, యోగా కానీ చేస్తే మంచిది. సో ఇంకొక వీడియోతో కాసేపటి తర్వాత మీ ముందుకు వస్తాను. నేను మార్నింగ్ ఏం తాగాను అనే దాని గురించి చెప్పడం. ఎనీవే, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.